అసలు ఈరోజైతే మామూలుగా లేదనమాట. ఇంట్లో పనులన్నీ చకచకా చేసేసి వేడివేడిగా బంగాళదుంప, వంకాయ కూర వండి పెడితే మా బావేమో ఈ బ్రతికిన పచ్చిరొయ్యలు తీసుకొచ్చారండి. అసలు ఈ రొయ్య చూస్తేనే ఇంత పెద్దగా ఉందని ఇంకా నేను ఆశ్చర్యంలో ఉంటే ఏమో బ్రతికున్నాయి. అమ్మ బాబోయ్ అనేసి ఇంక నేను భయపడిపోయాను అనమాట. ఏంటి ఎప్పుడు చూడలేదు ఇలా బ్రతికున్న పచ్చిరొయ్యలు నేనైతే. పెద్దవి పచ్చిరొయ్యలు చూశాను కానీ ఇలా బ్రతుకున్న పచ్చిరొయ్యలను అయితే నేను ఇదే ఫస్ట్ టైం చూడడం. అవి కదులుతున్నాయి, నాకు భయం వేసేసింది. బాబా నాకు ఈ పెద్ద పచ్చిరొయ్యలు చేయడం రాదు, వండడం రాదు అంటే అలా అయితే అమ్మిన వాళ్ళ దగ్గరే చేయించేశారనమాట ఈ పచ్చిరొయ్యలు. ఇంక ఈ రోజు అయితే శనివారం కాబట్టి నేను వండను, రేపు సండే రోజు అయితే నేను వండుతానని చెప్తే సరే అని చెప్పేసి మా బావ ఓకే చెప్పారనమాట. చూడండి అసలు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. ఆయన ఇందులో తలకాయలు తెస్తే ఇంకేం ఉండదులేండి, తలకాయలు పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట. నిజంగా నాకైతే భలే ఆశ్చర్యం వేసింది. ఒక్కొక్కటి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి, అంత పెద్ద పెద్దగా ఉన్నాయి. దానికి కాకపోయినా బ్రతికున్నాయండి. అసలు నేను ఇలా చూడగానే ఒకటి కదిలిందనమాట. నాకైతే ఇంకా భయం వేసేసింది. ఇంకా చేపలావిడే ఈ రొయ్యలన్నీ శుభ్రంగా నీట్గా చేసి ఇస్తారనమాట. చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేశాను, ఎందుకంటే రేపు సండే వండుదామని చెప్పేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.